మీద కోపంతో ఇలా పార్టీకి నష్టపడుతున్నారు. పార్టీకి నష్టపోతే మనం నష్టపోయినట్టే కదా. మనకు ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జెడ్పీసీలు ఉంటారు, సీఎం ఉంటారు. వీడికి వచ్చేసరికి ఎవరెవరో ఉంటారు. దయచేసి అది రిపీట్ కావద్దు. అంబేద్కర్ గారు ఒకటి చెప్తాడు, నిజం అనేది ప్రతిరోజు కూడా ప్రచారం ఉండాలన్నట. ఆ నిజం అనేది ప్రతిరోజు ప్రచారం ఉండకుంటే అబద్ధమే అనేది నిజంగా మారి ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క మండలాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తుందట. ఆ నిజాల కోసం మాట్లాడడం కోసమే, ఆ నిజాన్ని నిర్భయంగా ఇక్కడ మనం మాట్లాడుకొని మన పార్టీని అత్యధిక మేరతో గెలిపించడం కోసమే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజం అంటే ఏముంది, 2014 ముందు కాంగ్రెస్ హయాంలో పెద్ద కళలు అంటే ఒక రైతులతో ఉన్నటువంటి గ్రామం, బిజినెస్లు కావచ్చు, అది కావచ్చు లేవప్పుడు రైతన్నలతో నిండిపోయినటువంటి గ్రామం. కాంగ్రెస్ హయాంలో మనం చూసినాం, కాల్పే కరెంటు మోటార్లు, పేలిపే ట్రాన్స్ఫార్లతో ఎప్పుడు కూడా పెద్ద పెళ్లికి అన్ని తీసుకుని ఎడ్ల బండలు వచ్చి లైన్ కట్టేటువంటి పరిస్థితి ఉండే. కరెంటు లేక ఇదే ఏ సంఘం వస్తే ఇటువంటి పొలాలన్నీ కూడా చెక్కులు వాసి ఆ పొలం చేతికి రాకుంటే ఎడ్లు బర్రెలు కట్టేసుకొని మేపుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఇలా చూస్తున్నాం మనం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. అదే రైతన్నను ఇలా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అదే గోదావరి నీటితో ఇలా రైతన్న కాళ్ళు గడుగుతున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం మనకు ఉన్నది. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. అప్పుడు ఇదే పెద్దగల గ్రామం నుంచి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. పెట్టుబడి సాయం లేదు, అప్పుడు ఇత్తనాలు లేవు, ఎరువులు లేవు, నీళ్లు లేవు, ఇవి కూడా లేనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మన దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో 24 గంటల కరెంట్, ఒకవైపు ఎరువులతో పాటు మనకు విత్తనాలు కూడా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా కల్పించినటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం మన రైతు ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే కాదు, ఆడబిడ్డ పెళ్లి అనగానే మనం భారంగా భావించేటువంటి పరిస్థితి ఉండే. ఒకప్పుడు మనకున్నోళ్లకు ఆ ₹1,00,000 అనేది చిన్న అమౌంట్ కావచ్చు. లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఒక అన్న సాయం చేయడు, ఒక మీనమ్మ సాయం చేయడు, తమ్ముడు సాయం చేయడు, తోబుట్టు సాయం చేయనటువంటి పరిస్థితి మనం చూసేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడబిడ్డ పెళ్లి అంటే భారం కావద్దు, ఆడబిడ్డ పెళ్లిని అత్తారింటికి ఆనందంగా సాధింపేందుకు ₹1,16,000 కట్నంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? మరి గత ప్రభుత్వంలో ఎందుకు లేవు ఇవి? గత ప్రభుత్వంలో ఈ రైతు బంధు ఎందుకు లేదు? గత ప్రభుత్వంలో ఈ కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు? గత ప్రభుత్వంలో ఈ 24 గంటల కరెంట్ ఎందుకు లేదు? వచ్చిన వాళ్ళను మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. వచ్చిన వాళ్ళను, అయ్యా మీకు 70 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం, 60-70 సంవత్సరాలు ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించారు. ఈ యొక్క గడిచిన 9 సంవత్సరాలలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా రైతులు రాజులు ఎక్కుంటారు, మా